ఏం లేదు, ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడు మార్చుకుంటూ పోతాడు. వాడు ఎవడైతే మార్చుకుంటూ పోతే ఏముంటుంది, ప్రతి ఒక్కడు మార్చుకుంటూ పోవడమే. ఔరంగజేబు వచ్చినాక హైదరాబాద్కి వచ్చిండు. వచ్చినప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు కనిపించినాయి. హైకోర్టు, ఇప్పుడు హైకోర్టు చోట దాద్ మహల్, అహ్మదాద్ మహల్ అని ఉండేవి. పెద్దయి నేక్నామ్ కానీ అతను వచ్చి చూపిస్తున్నాడు పెద్ద పెద్ద భవంతులు. అరే ఏమో ఇంత పెద్ద, ఇంత ఎత్తుంది, ఆ దిల్ల కూడా లేదు ఇంత పెద్దది. ఇత్నీ బులంద్ మహల్ అంటే ఇంత ఉన్నతమైన భవనమా అన్నాడు. అంటే అతను అన్నట ఇత్నీ బులంద్ మహల్ బనానేకి లియే దిల్ బి బులంద్ రైనా, అంటే మనస్సు కూడా ఉన్నతంగా ఉంటేనే ఇంత భవనం కడతారు. అంటే అట్లానా అని వాడు బయటికి పోయి భవనం కూల్చంటారా అన్నాడు. చార్మినార్ కూడా కూల్చి చూసిన, అక్కడ మసీద్ ఉందంటే ఆపేసిండు వాడు. ఔరంగజేబు పాత బంగ్లాన్ని పడగొట్టేసిండు. ఎందుకంటే వీడు కట్టినే ఉండాలని. సరే తర్వాత వాడిని పంపించేసిన వేరే విషయం అది. ఔరంగజేబు లాంటి వాళ్ళే తక్కిన పరిపాలకులు కూడా. అంతకుముందు ఉన్న భవనాలు కూలుద్దామని కేసీఆర్ అన్నాడు. ఆఖరి ఇర్రమంజిలు కూల్చబోయింది కదా. ఇర్రం అంటే టర్కీ భాషలో ఉన్నతమైంది, ఎత్తైందని కూల్చి చూసిండు కదా. ఉస్మానియా కూడా కూల్చి చూసిండు కదా, మనం చూసినాం కదా. అన్ని కూల్చి చూసిండు. కేసీఆర్ ఏది చూసిండు, అన్ని ఖతం చేయాలని చూసిండు. దాన్ని పట్టించుకొని కూడా చాలా భవనాలు పట్టించుకోకపోతే ఫినిష్ అయిపోతాయి. అందరి ముందే ఉస్మానియా కూల్చకపోతే జనం అంతా, డాక్టర్ అంతా గొడవ చేసి ఆగిపోయింది కదా. సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. వాడు పోతే మనం ఇంకోటి చేద్దాం, మారుద్దాం. ఒకడు పోతే ఒకడు వచ్చి చేస్తాడు, రేపు ఇంకోటి వస్తాడు, వాడు తీసేస్తాడు. వాడు పెట్టిన చిహ్నాలు మనం ఉంచొద్దు, మనం పెట్టిన చిహ్నాలు ఇంకోటి ఉంచడు. అది ఎందుకు చిహ్నాలు ఎందుకు మార్చాలి? టీఎస్ మంచిగానే ఉంది. రెండు పదాలు, ఒక పదానికి ఒక వర్డు. టీ అంటే తెలంగాణ, ఎస్ అంటే స్టేట్. ఓకే పర్లేదు, బాగానే ఉంది. టీజీ అంటే రెండు, జీ అంటే దేనికి ప్రతీక? తెలం అనేది పదమా? కాదు కదా. తెలంగాణ పదం. గాన ఎట్లా వస్తుంది? ఒడిశా ఉందనుకోండి, ఒడిశాకు ఓడి పెట్టినారు. ఎందుకు పెట్టినారంటే అది సున్నాతో మొదలు కావద్దు. ఓ అంటే ఓ స్టేట్ ఒకటే పెట్టినారు, ఒక వర్డ్లో పెడితే సున్నా అంటారు, సున్నా స్టేట్ అని చదువుతారు, జీరో స్టేట్ అంటారు. అందుకని ఏం చేసినారంటే పక్కన డి పెడతారు. ఎందుకంటే ఏదైనా ఓవల్తో అచ్చుతో మొదలైతే పక్కన హల్లు కూడా ఉండాలి. తెలంగాణ అనేది హల్లుతో మొదలైంది కదా, అచ్చుతో కాదు కదా. అప్పుడు ఇంకా పక్కన ఏది పెట్టొద్దు. అది భాషా పండితులు ఎవరైనా చెప్తారు. అది ఎట్లా పెడతారు దానికి అబ్రివేషన్ అంటే ఇట్లా చేస్తారు. ఓడి అంటే ఒడిశా అని అర్థం. అది వెస్ట్ బెంగాల్ రెండు మాటలు ఉన్నాయి అనుకో, వెస్ట్ డబ్ల్యూబి అంటే వెస్ట్ బెంగాల్, రెండు పదాలు. వెస్ట్ ఒక పదానికి డబ్ల్యూ, ఇంకో పదానికి బి. తెలంగాణ ఒకటే పదం కదా, రెండు పదాలు కాదు కదా. అయినప్పుడు ఏం చేయాలి? టీ ఒకటే పెడితే సరిపోద్ది. కానీ కేసీఆర్ ఏం చేసినాడు? తెలంగాణ స్టేట్ అన్నాడు. ఉత్త తెలంగాణ అంటే బాగుండదని. సరే ఓకే, అది కూడా మంచిగానే ఉంది, టీఎస్ అనండి. కానీ టీజీ ఏంది? దేనికి జీ అంటే ఏంది? టీఎస్ ఎందుకు వద్దు అంటున్నావు? ఒకటి. రెండవది, అన్ని మార్చుకుంటూ పోతున్నావు అనుకో. మంచో చెడో చేసినాడు కేసీఆర్ది. ఆ తల్లి బొమ్మ, రాణి, ఆమె అంతఃపుర రాణి, ఆ బొమ్మను తీసేయండి. అంతఃపుర రాణి మనకెందుకు, తీసేయండి. కానీ అందులో ఏకశిలా తోరణం ఉంది కదా, అద్భుతమైన తోరణం కదా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఏకశిలా తోరణం ఎవరికి ప్రత్యేక? కాకతీయ రాజులకు. రుద్రందేవి, ప్రతాపరుద్రుడు ఎంత పెద్ద పోరాట యోధులు వాళ్ళు. గోల్కొండ సుల్తాన్ల మీద యుద్ధం చేసిన వాళ్ళు కదా వాళ్ళు అంతా. మరి అటువంటి వాళ్ళని ఎందుకు తోరణం ఎందుకు తీసేస్తున్నావు? వాళ్ళు పెట్టింది ఎవరి పేరు పెట్టినారు? వడ్రోళ్ళు వచ్చి చెక్కినారు, వాళ్ళ పేరే పెట్టిన. రామప్ప టెంపుల్ పక్కన ఉంది, రామప్ప శిల్పి, ఆయన వడ్ర, ఆయన శిల్పి, ఆయన పేరే పెట్టిన. రాజుల పేర్లు పెట్టుకోలే వాళ్ళు. మరి ఎందుకు తీసేస్తున్నట్టు మీరు? ఒకటి. హైదరాబాద్కు ప్రతీక ఏంటంటే చార్మినారే. ఎంత అద్భుతమైన కట్టడం, 450 ఏళ్ళ నుంచి చెక్కు చెదరలేదు అది. ఎంత అద్భుతంగా కట్టినారు. హుసేన్ చెరువు, ఆ చెరువు మూసీ నది ఒడ్డున గానుగలు పెట్టి ఏనుగులతోటి ఆడించి, ఎద్దులే కాదు ఏనుగులతో ఆడించినారు. పెద్ద పెద్ద గానుగలు, అంత ఎత్తు 10 అడుగులు 20 అడుగులు ఎత్తు గానుగ చక్రాలు పెట్టి ఆడించినారు. ఏం చేసినారు? దాంట్లో సున్నం ఒకటే కాకుండా గట్టిగా ఉండడం కోసం తుమ్మ బంక్ వేసినారు. తర్వాత కోడిగుడ్లు తీసేసినారు, సోన కోడిగుడ్లు అందులో పడేసినారు, షెల్ పనికి వస్తుందని. గవ్వలు తీసుకొచ్చేసినారు, దాంట్లో నత్తగుల్లలు తీసుకొచ్చినారు సముద్రం నుంచి తీసుకొచ్చి. ఎందుకు ఉంటుందంటే అవన్నీ గానుగాడిస్తే ఆ నత్తగుల్లలు, షెల్స్ ఇవన్నిటిది పైన రుద్దితే నున్నగా దగదగ మెరుస్తుంది. అందుకని చూడండి 450 ఏళ్ళ నుంచి చెక్కు జరిగింది. అది ఎంత తెల్లగా ఉంది చూడండి. దానికి ఇప్పటికి తెల్లగా ఉంది కదా. సున్నమే, చార్మినార్ సున్నం వేస్తారా ఎవరన్నాడు? జోక్ ఉంటుంది, చార్మినార్ సున్నం వేసినట్టే. అంటే చార్మినార్ సున్నం తలకాయలు ఏనాడు వేస్తాడని. అంత నిగనగలాడుతుంది, అంత అద్భుతమైన కట్టడం కదా అది. మరి దాన్ని ఎందుకు తీసేస్తున్నారు మీరు? హైదరాబాద్లోనే చార్మినార్ కదా, హైదరాబాద్ ప్రతి కూడా తీసేస్తారా? రాజులకు చిహ్నం అని మీరు చెప్తున్నారు. రాజులకు చిహ్నం తీసేయాల్సిందే, ఒప్పుకుంటా. మరి సర్వజ్ఞ సింగభూపాలని పాటలు సర్వజ్ఞ సింగభూపాలని గురించి ఎందుకుంది? సర్వజ్ఞ సింగభూపాలు ఎంత దొంగ? కేసీఆర్ రాయించినాడు పక్కన కూర్చోబెట్టుకుని అందశ్రీని. సర్వజ్ఞ సింగభూపాలుడు వెలమాని, ఆయన దేవరకొండ కట్టినాడు, సంస్థాన అరణ్పూర్ కట్టినాడు. ఆయన ఏం చేసినాడు? ఆ సంస్థానంలో పైన కొండ మీద భోగిని మంటపం ఉంటుంది. భోగిని శ్రీనాథుని బలవంతంగా బెదిరించి ఆమె పద్యం రాయించినాడు, భోగిని దండకం.
భోగినే కదా, భోగమలతో కులికినాడు కదా, దుర్మార్గుడానికి కింద లెక్క. మరి ఆయన మీద ఎందుకు ఆ పాఠ్యం ఉంది, అందులో ఎందుకు ఉంది? ఆయన సర్వేణ సింగ్ గొప్పోడు ఎందుకు రాసినారు? శ్రీనాథ్ అంతటి ఏం రాసినాడు? సర్వేణ సింగ్ భూపాలం దగ్గరికి వచ్చి సర్వేణ సింగ్ భూపాడు చాలా గొప్పోడు అని రాసినాడు. అట్నుంచి కొండవీడు పోతే అక్కడ రెడ్డి రాజులు, ఈయనేమో వెలమరాజు, వాళ్ళు కోప్పడ్డారట. ఏమయ్యా నువ్వు వెలమలను గొప్పోడు అంటావా అంటే, వాళ్ళు ఇక్కడ నుంచి పోయినలే, వరంగల్ నుంచి పోయినలే, కమ్మవారంతా వరంగల్ నుంచి పోయిన వాళ్ళే, జయపు సేనాని వీళ్ళందరూ పోతే వాళ్ళు ఏమన్నాడు? కొండవీటి రెడ్డి రాజులతోటి నిన్ను కూడా పోగొట్టుకుంటూ రాస్తాను. ఆయన పోగినాడు, ఇక్కడ ఈయన పోగినాడు, అక్కడ పోయి ఆయన పోయినాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది నిన్నటిదాకా కేసీఆర్ని పోయినాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని పోగొడుతున్నాడు. ఉద్యమకారణం అని చెప్తున్నారు. అదే మామూలుగా ఏం చెప్తారంటే వాడు చెప్పినాయట, రావణాసురుని సభకు పోయినాడు, హనుమంతుడు పోయినాడు, చూస్తే స్వస్తి అంటారు. స్వస్తి అంటే శుభం కలుగాకని స్వస్తి వాచకం, రావణాయ స్వస్తి అన్నాడట. అన్నోళ్ళే మళ్ళీ రాముడు పట్టాభిషేకం చూస్తే హనుమంతుడు అక్కడే ఉన్నారట, వాళ్ళు కూర్చొని రాఘవాయ స్వస్తి అంటున్నారట. రావణాయ స్వస్తి అన్నోళ్ళే రాఘవాయ స్వస్తి అంటున్నారు. అక్కడ ఇక్కడ ఒకటే ఉన్నారు. ఇప్పుడు నేడుదాకా కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. కానీ ఉద్యమకారులు అక్కడ లేరు, ఇక్కడ లేరు. ఉద్యమకారులందరూ జైల్లో ఉంటున్నారు, హనుమంతుడు జైల్లో ఉన్నట్టు. దొంగలందరూ సభలో, ఆ సభలో ఈ సభలో, అందరూ సభలు ఒకరే ఉంటున్నారు. అందుకని సర్వజ్ఞ సింగ్ భూపాలు రాచరిక చిహ్నాలు ఉండొద్దంటే సర్వజ్ఞ సింగ్ భూపాలను ఎందుకు పెట్టినావు నువ్వు? అడగాలి కదా, గట్టిగా అడగాలి కదా. భోగిని దండకం రాయించుకున్నాడు కదా. అందుకని అంత దుర్మార్గుడు అంటే ఆ తర్వాత పోతను నేను రాయని పొమ్మన్నాడు. ఆఖరి భాగవతం రాసి ఈ పాపం పోగొట్టుకోవడానికి, పాప పరిహారార్థం ఏం చేసినాడంటే, నేను భోగిని దండకం రాసినానని పాపం పోగొట్టుకోవడానికి భాగవతం రాసినాడు. పోతన రాసి మళ్ళీ అదే సర్వజ్ఞ సింగ్ భూపాలు వచ్చి నాకు అది నాకు అంకితం చేయమన్నాడు. ఇలాంటి దొంగలకి నేను కూలలు అంటే దుర్మార్గుడు, నువ్వు నరాధమునివి అని చెప్పి, నరాధముడు అని చెప్పి ఏమన్నాడు? నరాధముడు నువ్వు, నీకు ఇస్తానా? బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ ఈ కూల కంటే దుర్మార్గులకు ఇచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటెన్ సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి నిజధారా సుతాధార పోషణార్థమై. నిజమైన సొంత భార్య పిల్లలు పోషించడానికి నాగలిగడ్డి దున్ని పంట పండించుకొని తింటాం, లేదా అడవిలోకి పోయి కందమూలాలు తవ్వుకొని తింటాం, అంతేగాని నీ కావ్యం అంకితమేనన్నాడు. అంత పోతను ఎదురుగినాడు కదా. అటువంటి ఆయన తీసుకొచ్చి మీ పాటలు పెట్టుకుంటారా మీరు? సర్వజ్ఞ సింగ్ భూపాలని అది అది రాచరిక సింహం కాదా? అడగాలి, రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఎందుకు పెట్టుకున్నావు ఇవన్నీ? అది రాయించింది ఎవరు? కేసీఆరే కదా. కేసీఆర్ రాయించింది నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే మీరు ఇద్దరు ఒకటే అన్నట్టు. ఈరోజు పోయినావు కదా నువ్వు, రేపు నిన్న కూడా అంతే, ఇద్దరు కలిసే ఉన్నారు. దీన్ని బట్టే తెలిసిపోతుంది వీళ్ళు ఇద్దరు ఒకటేనని. ఇద్దరు ఈ తోకలు ఈకలు అన్నీ ఒకటే, మూతులు ఒకే తాను గుడ్డలు, ఒకే గుట్టి పక్షులు, ఇద్దరు ఒకటే. అందుకని ప్రజలు ఇద్దరికి ఆయనకు చేసిన గుణపాఠమే ఈయన కూడా చేస్తారు. నిరంతర జాగరూకతనే ప్రజాస్వామ్యం మనం చెల్లించే మూల్యం. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ప్రైస్. మనం ప్రజాస్వామ్యానికి చెల్లించాల్సిన మూల్యము నిరంతరం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అది తెలంగాణ ప్రజలు కోల్పోతున్నారు. పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్నారు, మేల్కొని ఉండడం లేదు. నిజాం పోయినాడు, నిజాం పోతే ఏమైంది? పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం పోయినట్ట కాదు కదా. 1956 వరకు రాజ్భవన్లో ఉండి 300 మంది అమ్మాయిలను ఎత్తుకొచ్చి వాళ్ళతో కులుకుతూ, వాళ్ళను అనుభవిస్తూ, వాళ్ళను బానిసలుగా చేసుకున్నాడు. ఫర్మానాలన్నీ కాంగ్రెస్ వాళ్ళు నిజాం పేరు మీద తీసినారు. 48 నుంచి 48 పోలీస్ యాక్షన్ జరిగింది, తెలంగాణ విముక్తి అయింది. నిజం కాదు. 56 అక్టోబర్ 31 వరకు, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడే వరకు నిజామే రాజ్భవన్ నుండి రాజ్ ప్రముఖగా ఉత్తర్వులు జారీ చేసినాడు. అదే పరిస్థితి తర్వాత కూడా కొనసాగింది. ఇదే కాదు, ఇక్కడే కాదు, 560 సంస్థానాల్లో అదే పాత సంస్థానాధిపతులే రాజులుగా, గవర్నర్లుగా చలామణైనారు. దానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, యథాస్థితి ఒప్పందం కారణం. బ్రిటిష్ వాళ్ళతో నెహ్రూ ప్రభుత్వం చేసుకున్నది. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఏమి న్యాయం జరగలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులకు అవమానం జరిగింది, ఉద్యమ ద్రోహులకు సన్మానం జరిగింది. కేసీఆర్ అదే చేసినాడు. దొంగలందరూ తీసుకొచ్చి మంత్రులు చేసినాడు. తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళందరినీ మంత్రులు చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఒకే గూటి పక్షులు, ఒకే తాను గుడ్డలు, ఈకలు తోకలు అన్ని అద్దరి ఒకటే. తెలంగాణ ద్రోహులకే సన్మానం జరుగుతుంది, ఉద్యమకారులకు అవమానాలే జరుగుతాయి, మోసాలే జరుగుతాయి. తెలంగాణ ఉద్యమం దేని మీద స్టార్ట్ అయింది? జల్ జంగల్ జమీన్. జల్ మీద
నీటి మీద మాకే అధికారం ఉండాలి. అది చెప్పింది ఆదివాసి ఉద్యమకారులే. కొమరం భీమే చెప్పినాడు. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు ఒక్క టీఎంసీ అయినా కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అదనంగా దక్కిందా? ఒక్క టీఎంసీ, ఒక్క శతకోటి ఘనపడుల నీరు. శతకోటి ఘనపడులు అంటే ఎన్ని? ఒక 8,000 ఎకరాలు పారుతుంది, వ్యవసాయం తీసుకొస్తుంది. 8,000 ఎకరాలకు సాగు చేసే నీరు ఒక్క టీఎంసీ. ఆ టీఎంసీ కూడా అదనంగా తెలంగాణకు వచ్చిందా? రాలేదు. ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా తెలంగాణలో? రాలేదు. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు, ఏది రాలేదు. నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? ఎవరి జేబులోకి పోయినాయి? దొంగలు లఫంగల్ లంగల జేబుల్లోకి పోయినాయి అన్ని డబ్బులన్నీ. భూములు కూడా అంతే, ఆఖరికి అసైన్డ్ భూములు కూడా వాళ్ళ కబ్జాలోకి పోయినాయి. ధరణి వచ్చింది, మొత్తం భూములని మింగేసేసినారు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు భూమిని చుట్టజుట్టినట్టుగా వీళ్ళంతా భూమిని చుట్టజుట్టుకొని ధరణిలో పెట్టి మాయం చేసేసినారు. ఇవేమి జరగలేదు. తర్వాత వైద్యం దొరికిందా? వైద్యం అంతా కార్పొరేట్ పాలన, విద్య అంతా కార్పొరేట్ పాలన. అసలు ఆసుపత్రులకు పోతే డాక్టర్లు రిక్రూట్మెంట్ లేదు. రిటైర్ అయినరు, కొత్త వాళ్ళని అపాయింట్ చేయలేదు. రోగుల సంఖ్య పెరిగింది కానీ వైద్యుల సంఖ్య తగ్గింది. న్యాయం ఎట్లుంటుంది? ఎక్కడ జరగాలి కదా, లేనే లేదు. అనేక ఆసుపత్రులు, ఉస్మానియా ఆసుపత్రి కూడా కూల్చే స్థితికి తీసుకొచ్చినారు. ఎక్కడ బాగుపడదు ఉస్మానియా ఆసుపత్రి? అసలు ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రులకు పోతే ఎక్స్రే ఉండదు, సిటీ స్కాన్ మిషన్ ఉండదు, ఎంఆర్ఐ ఉండదు, ఏమి పనిచేయవు. ఎక్కడ పోవాలన్నా బయటికి పోయి ప్యాథాలజీలకు పోవాలి. వైద్యం ఉండదు, ఎందుకంటే వైద్యం అంతా అది ప్రైవేటు. వీళ్ళకే ఉంది కదా, యశోద ఆసుపత్రి ఉంది, కేసీఆర్ సంబంధించిన వాళ్ళదే అది. కాబట్టి మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు, అపోలోకు, మెడికవర్కు, మెడినోవాకు, ఏఐజీకి, యశోదాకు, కిమ్స్కు, కామినేనికి, వీళ్ళకే ఊడిగం చేసుకుంటూ పోయినాడు కేసీఆర్. ఆయన పెద్ద పెద్ద భూములన్నీ కబ్జాలు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులు కట్టించినారు. కానీ గవర్నమెంట్ ఆసుపత్రులు మాత్రం నాశనం చేసినారు. భారతదేశం మొత్తంలో, తెలంగాణలో కాదు, దేశం మొత్తంలో బ్రిటన్లో లాగా ఉచిత వైద్యం లేదు. బ్రిటన్లో వెల్ఫేర్ స్టేట్, అది సంక్షేమ రాజ్యం, శ్రేయ రాజ్యం. అంటే ఉచితంగా వైద్యం, సంపన్నులు కూడా ఉచితంగానే వైద్యం ఉంటుంది ఇంగ్లాండ్లో. అమెరికాలో అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది, వైద్య బీమా ఉంటుంది. మరి తెలంగాణలో, భారతదేశంలో ఉచిత వైద్యము లేదు, వైద్య బీమా లేదు. ఏమైపోవాలి? పేషెంట్ చచ్చిపోవాలి. ఇది ఒక పద్ధతి ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఫార్మా మాఫియా, మెడికల్ మాఫియా, ఇవి నాశనం చేసినాయి. వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలాగా కేసీఆర్ మెలిగిండు. విద్య కూడా అంతే. విద్య చైనా పాలైంది. చైనా అంటే చైతన్య నారాయణ, కార్పొరేట్ విద్యనే. దానివల్ల కూడా ఏమైంది? మొత్తం విద్య అంతా పోయింది. ఆఖరికి ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 2 రకాల విద్యా విధానం అనుసరిస్తున్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఫర్ మాస్, అంటే పేద ప్రజలకు, సామాన్యులందరికీ ఒక ఎడ్యుకేషన్ ఫర్ క్లాస్, అంటే సంపన్నులకు ఇంకో విద్య. ప్రభుత్వమే చేస్తుంది. హైదరాబాద్లో ఉదాహరణకు, హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్ ఉంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అది ప్రభుత్వ రంగంలో ఉంది, ప్రభుత్వంది. అక్కడనేమో సంపన్నులు ఉంటారు. మామూలు ప్రభుత్వ బడులనేమో అది చూస్తున్నాం, పాఠశాలలు ఎట్లుంటాయో. అక్కడ ఏ సౌకర్యం ఉండదు. ఢిల్లీలో చూద్దాం, జేఎన్యూ, అది సెంట్రల్ గవర్నమెంట్దే, కానీ విపరీతంగా ఫండ్స్ పోతాయి, యూజీసీ ఫండ్స్. ఉస్మానియాకి చూద్దాం, ఫండ్స్ వస్తాయి ఏమన్నా? రావు. ఆంధ్ర యూనివర్సిటీకి రావు, ఉస్మానియా యూనివర్సిటీకి రావు. మరి ఎడ్యుకేషన్లో కూడా, హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మాస్ కోటి, క్లాస్ కోటి విద్య. ఇది దరిద్రం కదా. ఎట్లా చేస్తారు మీరు? వాళ్ళ పాలసీలోనే ఉంది. కేసీఆర్ అయితే అన్ని నాశనం చేసేసి మొత్తం క్లాస్కే అని చెప్పినాడు. పేదలకు ఏమి ఉండొద్దు, విద్య ఉండొద్దు, వైద్యం ఉండొద్దు, తిండి ఉండొద్దు, ఉపాధి ఉండొద్దు, ఏముండొద్దు. ప్రైవేటైజేషన్ అయినాక మొత్తం ఉద్యోగాలని ప్రైవేట్ పాలైనాయి కదా. రిజర్వేషన్లకు అర్థం కూడా లేదు. ఇది తెలంగాణలో చాలా ఘోరాలు జరిగినాయి. రాజకీయ నాయకులంతా దొంగలు, లంగలు, లఫంగలైనరు. దొంగలు, దుర్మార్గుల ఊరేగింపు అన్నట్టు అయింది రాజకీయం అంటే. అన్ని పార్టీలు మిలాఖతైనాయి కేసీఆర్ తోటి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ అందరూ మిలాఖతవుతారు. ఉద్యమకారుల దగ్గరికి రేవంత్ రెడ్డి పోడు, కానీ కేసీఆర్ దగ్గరికి పోతాడు. పోయి తన సంతకంతో పెట్టి, తానే సంతకం పెట్టి, తానే పోయి, తానే ఇన్వైట్ చేసి రమ్మని చెప్తాడు. అంటే ఏంది? కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట. వాళ్ళు ఓపెన్ కలిసే ఉంటారు, కలిసి ఉంటారు. పేద ప్రజలు కొట్లాడుకుంటుంటారు. నల్లల దగ్గర, సర్కారు నల్లాల దగ్గర పేదోడు కొట్లాడుకున్నట్టే. కానీ పైన పేకాట ఆడుకున్న వాళ్ళు అందరూ కలిసి ఉంటారు. 1000 కోట్ల రూపాయలు జూదం ఆడినట్టే. ఆహారం మందు కొట్టుకుంటూ, పేకాడుకుంటూ కలిసి ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతున్నది అదే. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ పార్టీ ఉన్నా
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఏమీ లేదు. టీఆర్ఎస్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇద్దరిది ఒకటే పరిపాలన. అంతకుముందు నిజాం ఎట్లయితే రాజ్భవన్లో 1956 వరకు ఉండి 300 మంది అమ్మాయిలను ఎత్తుకొచ్చి వాళ్ళని రోజు అనుభవిస్తూ వాళ్ళ ఉసురు పోసుకున్నాడు. 56 దాకా కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. 1948 సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత తెలంగాణ విముక్తి కాలేదు. విముక్తి అంటే మోసమే, అది విద్రోహమే, అది విమోచన కానే కాదు. అది మహా అయితే వెట్టిపోయింది, వెట్టి చాకిరి పోయింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. భూములు రాలేదు ఎవరికి. మళ్ళీ విష్ణు రామచంద్ర నాయుడు కొడుకులే మంత్రులు అయినరు అందరు, కానీ దొడ్డికొమరి మనమలు అయినరా ఎవరైనా? కొడుకులు కానీ మనమలు కానీ చాకలే మనమలు అయినరా? పేదోనికి ఏమీ రాలేదు. ఇప్పుడు కూడా అంతే, తెలంగాణ ఏర్పడితే కూడా ఏమీ రాలేదు. అటు చంద్రబాబు పాలనలో అంతే, రాజశేఖర రెడ్డి పాలనలో అంతే, అంతకుముందు పరిపాలనలో అంతే, కేసీఆర్ వచ్చినా అంతే, రేవంత్ రెడ్డి వచ్చినా అంతే. అందుకని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దొంగలను నేర్చుకోవాలి. దొంగలందరూ కలిసే ఉంటారు. WWF ఎంటర్టైన్మెంట్ షో అది, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్. ఓ ఓ అని గుద్దుకున్నట్టే ఉంటుంది. అది ఉత్త డ్రామా, అది ఎంటర్టైన్మెంట్ కోసం. ఇది కూడా ఎంటర్టైన్మెంట్ డ్రామా అని అంత కలిసి అందరు కలిసి. ఈరోజు చూసినాం కదా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లున్నారో. అందరు పోతారు, కావాలించుకుంటారు, దావతులు ఇస్తారు. నువ్వు సంపాదించింది నేను పంచుకుంటా, నాతో నువ్వు సంపాదించింది నాకు పంచు, నేను సంపాదించింది నీకు పంచుతా. అట్లా పెంచుకో ఆ అగ్రిమెంట్లో ఉంటారు. పేదోడు మాత్రం నాశనం అవుతుంటారు. అసలు తెలంగాణ డెవలప్మెంట్ అన్నారం కానీ, సుందీలు కానీ, మేడిగడ్డ కానీ అవి ప్రాజెక్టులే కుంగిపోయినాయి కదా. అంతంత గుంతలు పడతాయని తెలుసు, మరి గ్రౌండ్ టెస్ట్ చేయలేదా? మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ ఎక్కడైనా మామూలుగా 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, 15 అంతస్తులు కట్టాలి, 5 అంతస్తులు కట్టాలి. ఆడ పునాది నిల్చుంటుందా లేదా, అంతంత బరువు మోస్తుందా లేదా అని కింద పరీక్షలు చేస్తారు. మరి అంత పెద్ద బరువైన ప్రాజెక్టు, నీళ్లు లక్షల టన్నుల బరువు మోయాల్సిన ప్రాజెక్టు కట్టేటప్పుడు గ్రౌండ్ టెస్ట్ చేయరా? మీరు చేస్తారు కదా, ఎందుకు చేయలేదు? మీరు చేయలేదు, కుంగిపోయింది. మరి వాళ్ళ దగ్గర వసూలు చేయాలి కదా. మేడిగడ్డ అంటే ఏంది? మేడిగడ్డ అంటే కొన్ని లక్షల కోట్లకు బొందలగడ్డ. అది బొందలగడ్డనే. అది ఎట్లా కడతారు? అయినా నీళ్ళు అటు నుంచి ఇటు వస్తాయి, మళ్ళీ ఇటు నుంచి వెనుక ఎత్తేస్తారా? అది లిఫ్ట్ ఏంది? లిఫ్ట్ అనేది తప్పు. బుద్ధి లేని పని ఏంటంటే ప్రాజెక్టులు కట్టి వాళ్ళందరూ జైల్లో పెట్టాలి. అటు రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ. ఎందుకంటే అమెరికాలో 2119 డ్యాములు కూల్చేసినారు. పాత డ్యాములందరూ కూల్చేసినారు. 60-70 ఏళ్ళ నీళ్ళు ఎట్లా తాగుతారు? దాంట్లో బ్యాక్టీరియా పెరిగిపోయింది. మనుషులు ఈత కొట్టినా చేపలు చచ్చిపోతున్నాయి, ఈత కొడితే రోగాలు వస్తున్నాయి మనుషులకు. రొయ్యలు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోయి, తాపేలు చచ్చిపోతున్నాయి. అందుకని సాల్మన్ ఫిష్ వాళ్ళకి ఇష్టమైంది, చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోయినాయి అంటే బ్యాక్టీరియా ఉందని తెలియదు. అందుకని 2119 డ్యాములు కూల్చేసినారు అమెరికాలో. చైనాలో కూల్చేసినారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో కూడా కూల్చేస్తూనే ఉన్నారు. 2 డ్యాములు కూల్చేసినారు. లెక్కలేని డ్యాములు కూల్చేసినారు. క్లేమత్ రివర్ మీద కూడా 4 డ్యాములు కూల్చేసినారు. అక్కడేమో కూలుస్తుంటే ఇక్కడ కడుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ముగ్గురు కుమ్మక్క అవుతారు. ముగ్గురు దొంగలే. ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు? ఇంజనీరింగ్ గల్లా పట్టుకు అడగాలి. అమెరికాలో కూలుస్తున్నారా లేదా? రిస్టోర్ రివర్ వాటర్ సిస్టమ్. 10 రోజుల నీళ్లు కుండలు ఉంటే తాగుతారా? బకెట్లు ఉంటే తాగుతారా? బిందెలు ఉంటే తాగుతారా? సీసాలు ఉంటే తాగుతారా? తాగరు కదా. 10 రోజుల నీళ్ళు పారపోస్తారు. మరి 70-80 ఏళ్ళ నీళ్ళు ఎట్లుంటాయి? మీది నుంచి నీళ్ళు గేటు తీసేస్తే మీ నుంచి పోతాయి. కింద నీళ్ళు కిందనే ఉంటాయి కదా. 70-80 ఏళ్ళ నుంచి ఉంటున్నాయి కదా. బ్యాక్టీరియా ఉంటుంది కదా. పరీక్షలు చేయరా మీరు? కిందంతా మడ్డి పెరిగిపోతుంది కదా, దాంట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది కదా. మరి అమెరికాలో కనిపెట్టారు కదా, ఇప్పుడు కాదు కదా కూలుస్తుంది. 2012 నుంచి కూలుస్తున్నారు. అప్పటికే కూల్చిండ్రు, ఇంకా కూలుస్తూనే ఉన్నారు. అంటే కనీసం 13-14 ఏళ్ళ నుంచి కూల్చుకుంటూనే పోతున్నారు. మీకు సోయలేదా? తెలంగాణ రాకముందు నుంచే అమెరికాలో డ్యాములు కూలుస్తున్నారు. మరి ఈ సంగతి మీకు తెలుసు కదా, ఇంజనీర్లకు తెలియదా? ఎందుకు చెప్పలేదు? వాళ్ళకు కమిషన్లు కావాలి. ఇంజనీర్లకు ఎలాంటి కమిషన్ కావాలి, కాంట్రాక్టర్లకు కావాలి, రాజకీయ నాయకులకు కావాలి. అందుకని మొత్తం డ్యాములు కట్టడమే శుద్ధ దండగా అని చెప్తుంటే, అందుకని ఏం చేశారంటే వాళ్ళు కేసీఆర్ డ్యాములు కట్టడం దండగైనప్పుడు మేము కడతాం, కూలిపోతుంది. కూలిపోనే రాదు, కట్టగానే కూలిపోయేటట్టు చేసేసి వాళ్ళేమో కట్టి 70-80 ఏళ్ళకి కూలిస్తే మేము వెంటనే కూల్చినామండి అని చెప్తున్నాడు కేసీఆర్ గొప్పగా. అది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కంపెనీలు ఎవరో, కాంట్రాక్టర్ ఎవరో వాడు రాసిస్తారు కదా, వారంటీ ఇస్తారు కదా. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో, సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరో, చీఫ్ ఇంజనీర్ ఎవరో అందరిని పట్టుకొచ్చి రోడ్డు మీద నిల్చోబెట్టి వాళ్ళ ఆస్తులు జప్తులు చేయాలి, వేలం వేయాలి. ప్రభుత్వం పని చేయాలి, ప్రజల దగ్గర చేయాలి. ఎన్ని కోట్లు పోయినాయి? 1,20,000 కోట్లు పోయింది అనుకోండి. 1,20,000 కోట్లు వచ్చేదాకా వాళ్ళని జైలు పెట్టండి. పెడతారా మీరు? పెట్టరు కదా. అంటే రాజకీయ పార్టీలు పట్టుపడతాయా? కాంగ్రెస్ ఎందుకు పట్టుపడదు? ఎందుకు పట్టుపడదు అంటే వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డికి పోయింది కూడా అందుకే. నాకు ఎంత ఇస్తావు, నువ్వు ఇంత సంపాదించినా నాకు తెలుసు, నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి,
మా వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు అని చెప్తున్నారు మాకు. నువ్వు 5 లక్షల కోట్లు మిగిలినవట, నాకు సగం ఇవ్వ అని అడుగుతారు. అడగడానికి పోయింది రహస్యంగా. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. కలిసిన తర్వాత అగ్రిమెంట్ అయిపోతుంది. అందుకని వాళ్ళ దొంగలంతా కలిసి ఉంటారు, మంచి వాళ్ళంతా కొట్టుకుంటుంటారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ప్రాజెక్టులు శుద్ధ దండగా, అది ప్రపంచం దండగా అని చెప్తుంది. దాన్ని ప్రపంచమంతా కోడై కూస్తున్నా కూడా ఇక్కడ కడుతున్నారంటే అది లంచాల కోసం, అవినీతి కోసం. నియామకాలు దేశవ్యాప్తంగా లేవు, తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ లేదు. తెలంగాణ రాకముందే రిక్రూట్మెంట్ లేదు తెలంగాణలో, ఆంధ్రలో కూడా లేదు. నియామకాలు ఎట్లుంటాయి? నియామకాలు ఆశించొద్దు, దళితులు ఆశించొద్దు, బీసీలు ఆశించొద్దు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ వచ్చి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేసినాడు. చేసినాక ఏమైంది? మొత్తం ప్రైవేట్ అయింది కదా. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లే ఉంటాయి, నీకు రిజర్వేషన్లు ఉండవు. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలే ఉండవు. తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా ఏముంటాయి? గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే అత్యవసరమైనవి కనుక అయితే అవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్స్ ఉద్యోగాలు ఉంటాయి. దానికి రిజర్వేషన్లు ఉండవు. అసలు ఉద్యోగాలకు అర్థం కూడా ఉండదు. ఏమి ఇస్తారు జీతం? ఎంత ఇస్తారు జీతం? మీకు హైదరాబాద్లో రెంట్ కూడా సరిపోదు. ఐటీ అంటే ఐటీ వేరే, అది వేరే కథ. ఇక్కడేముంటుంది? ఏముండదు. అందుకనే మిడిమేలపు కొలువులు అవన్నీ. మిడిమేలపు కొలువు గురించి మిడుకుట కంటే అని చెప్పినట్టుగా అది శుద్ధ దండుగా. అది నియామకాలు లేవు. కేసీఆర్ ఇస్తారంటే కూడా తప్పే, ఎక్కడ చేయలేదు. ఎవరికి ఇచ్చిన చూపించండి. రిటైర్ అయ్యిండు, మరి కొత్త రిక్రూటే చేయలేదు. 100 మంది రిటైర్ అయితే 100 మందిని అపాయింట్ చేయాలి కదా, చేసినారా? నిమ్స్ పోదాం, ఉస్మానియా పోదాం, గాంధీ పోదాం, వైద్యులు చూద్దాం, టీచర్లు చూద్దాం. ఏ సర్కారు బడికన్నా పోండి, అక్కడ రిక్రూట్మెంట్ ఉన్నదేమో చూడండి. టీచర్ అది ఎక్కడ లేదు. ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇక్కడనే కాదు, ఆంధ్ర లేదు, ఛత్తీస్గఢ్ లేదు, జార్ఖండ్ లేదు, యూపీ లేదు, బీహార్ లేదు. అది మోసం అది. అందుకని కేసీఆర్ చెప్తే దండగా ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇచ్చినాము, ఉపాధి ఇచ్చినాము అంటే ఎవరు నమ్ముతలేడు. మేము రాజకీయ నాయకుల మాటలు విని నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎవరు నమ్ముతలేడు. రాజకీయ నాయకుడు పైనుంచి కింద పడి వాడు చచ్చిపోయింది అనుకుంటారు జనం. నేను బతుకున్నారంటే ఈ గాడిద కొడుకు అబద్ధం చెప్తుడు, వీడు చచ్చిపోయినరా, అబద్ధాలు చెప్తుండ్రా అంటున్నారు. అందుకని ఎవడు వాడు బతుకున్నంటే కూడా నమ్ముతాడు రాజకీయ నాయకుడిని. అందుకని మనం రాజకీయ నాయకులను నమ్మాల్సిన పని లేదు. మామూలు జనం ఎవరు నమ్మనప్పుడు చదువుకున్నందుకు నమ్మాలి, పత్రికలు చూసి ఎందుకు నమ్మాలి? అందుకని రాజకీయ నాయకులు ఉత్త అబద్ధం. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ దానికి మినహాయింపు కాదు. ఆ ఉద్యమకారులు కోరుకున్న తెలంగాణ ఎప్పుడు రాలేదు. ఫ్రీడమ్ ఫైటర్స్ కోరుకున్న తెలంగాణ వచ్చిందా? ఎంత పెద్ద పోరాటం తెలంగాణ యువతలది. ఏమైంది? నిజాం గవర్నర్గా ఉన్నాడు, నిజాం మీద పోరాటం చేసి, నిజాం అంటే బ్రిటిష్ వాళ్ళ తొత్తే, బ్రిటిష్ వాళ్ళకి కప్పమంతా వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళకి కట్టిండు. నిజాం ఖజానాలో ₹1 చేరితే కప్పము అది మర్నాటకల్లి లండన్ పోయేటట్టు చేసేవాడు నిజామే. నిజాం ఆఖరి రాణిగంజ్కి ఏం పెట్టినాడు? దాని పేరు రాణిగంజ్ అంటే విక్టోరియా రాణి చచ్చిపోతే కట్టినాడు. ఖుదావంద్ కైసర్ దైవ సమానమైన పరిపాలకులు అని రాసి ఉంటుంది. గాడ్ లైక్ రూలర్ అని రాసి ఉంటుంది. వాడు బ్రిటిషోడు చెప్పినాడు. నిజాం బ్రిటిషోన్కే లాయల్గా ఉన్నాడు. వాడు నిజాం మీద తిరుగుబాటు చేయడం అంటే బ్రిటిషోన్ మీద తిరుగుబాటు చేసినట్టు బ్రిటిషోడు అన్నాడు. కానీ ఏమైంది? నిజాంకేమో రాజ్భవన్లో ఉన్నాడు 1956 అక్టోబర్ 31 వరకు. కానీ నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళందరూ జైలు ఉన్నారు, ఉరి శిక్షలు, ఉరి కంబాలు ఎక్కినారు. 4,000 మందిని ఇండియన్ ఆర్మీ చంపేసింది. 4,000 మందిని నిజాం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు 4,000 మంది చంపింది. గురునాథ రెడ్డి, నల్ల నరసింహ లాంటి వాళ్ళను జైల్లో 1959 వరకు జైలు పెట్టింది. వాళ్ళు కూడా ఉరిదీయాలని చూస్తే ప్రాగ్లో, చెకోస్లోవాకియా ప్రాగ్లో అంతర్జాతీయ యోజన సమ్మేళనం జరిగితే అక్కడ ర్యాలీ తీసినారు, తెలంగాణలో యోధులను ఉరిదీయొద్దు అని. అప్పుడు ఆగిపోయింది అది ప్రాగ్లో చేస్తే. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే ఉంటుంది కదా, అందరు దొంగలు కలిసే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. దొంగలందరికీ సన్మానాలు జరుగుతున్నాయి, ద్రోహులందరికీ సన్మానాలు జరుగుతున్నాయి, నిజమైన యోధులకు అవమానాలు జరుగుతున్నాయి, జైలు శిక్షలు పడుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒకడికి పోతే ఇంకోడు పోతే ఇంకోడు. చంద్రబాబు నాయుడు దొంగ పనులు చేసినాడు, వాడిని పంపిద్దాం. రాజశేఖర రెడ్డి దొంగ పనులు చేసినాడు, వాడిని పంపిద్దాం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చింది, పంపిద్దాం వాడిని. కేసీఆర్ దొంగ పనులు చేసినాడు, పంపిద్దాం. రేవంత్ రెడ్డి దొంగ పనులు చేసినాడు, పంపిద్దాం. ఇంకోని తెద్దాం. ఆ ఇంకోని దేవుడు ఏమవుద్ది? ఇంతకుముందు అవకాశం లేదు, వీళ్ళకి ఇచ్చి చూద్దాం. బీజేపీకి మంత్రి, వాళ్ళని ఎప్పుడు గవర్నమెంట్ రాలేదు, ఇచ్చి చూద్దాం. వాళ్ళకి ఏం గుర్తుంటుంది? పూర్వం వాజ్పేయి మంచోడు, దత్తాత్రేయ మంచోడు, ఇప్పుడున్నోళ్ళు కాదా, అది వేరే విషయం. కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టే వాళ్ళు బొమ్మలు చూపిస్తారు, వీళ్ళు ఓట్లు తెచ్చుకుంటారు. సో జనం అందరికీ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్. పరీక్షిద్దాము, తప్పు సరిదిద్దాం, పరీక్షలు చేద్దాము, తప్పు ఉంటే సరిదిద్దాం, ఇంకోని పెడదాం. చివరికి ఏమవుద్ది? ఒక దొంగ కాకపోతే ఇంకో దొంగ కాకపోతే ఇంకో దొంగ. చివరికి ఏమైంది? హైదరాబాద్లో ఏం చెప్తారంటే, ఎవరికి ఓటేస్తామా నువ్వు అన్నట. ఎవరికి వేయాలి బిడ్డ? మరి ఎవరమ్మాయిలు బ్యాలెట్ చూశానదట, అందరు దొంగలే బిడ్డ. మరి ఎవరు దొంగలు?
और एक चोर है, एक बड़ा चोर है, एक छोटा चोर है, एक महाचोर है, एक बड़ा चोर, एक महाचोर, एक छोटा चोर, एक चोर, एक अच्छा चोर है बेटा. ఏం చేస్తామమ్మా అంటే అచ్చా చోరుకు ఓటు తెత్తు. అచ్చా చోరా, అచ్చా చోరు ఏందమ్మా, అచ్చా చోరే బిడ్డ. అందరు దొంగలే కదమ్మా, అందరు దొంగలే, అందరు మెడలు కోసుకుపోతారు కదమ్మా, అందరు మెడలు కోసుకుపోతారు. మరి వీడు కూడా కోసుకుపోతాడు కదా అచ్చా చోరు, వాడు కూడా కోసుకుపోతాడు. మరి వాడు అచ్చా ఎట్లయిండు, మంచోడు ఎట్లయిండు, మంచి దొంగ ఎట్లయిండు అంటే ఏం లేదు బిడ్డ, మంచి దొంగ మన మెడలు కోసినాక మన చెవుల కమ్మలు వదిలేసి మన చేతులు పెట్టిపోతాడు బిడ్డ అన్నదట. అది మంచి దొంగ. ఇప్పుడు బీజేపీ మంచి దొంగను ఏమో అనుకుంటున్నారు, మన మెడలు కోసి మన చెవుల కమ్మలు వచ్చి మన చేతులు పెట్టిపోతాడేమో అని జనం అమాయకులు భ్రమపడుతున్నారు. అందుకని రావచ్చు, బీజేపీ రావచ్చును, కానీ తక్కువలకు సోయి ఉండాలి కదా. మరి జనం ఏముంది, జనం మామూలు అమాయకులు కదా. రాజకీయ నాయకులకు స్పృహ ఉండాలి, మేధావులకు స్పృహ ఉండాలి, తప్పును తప్పనాలి, ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి, ఒక ప్రత్యామ్నాయం చూపించాలి కదా. మీలాంటి వాళ్ళు మాలాంటి అందరం కూర్చొని ఇది కరెక్ట్ కాదు, ఇంతకంటే ఉన్నతమైనది ఇంకోటి ఉంది, ఓ రామరావు లాంటి ఉన్నాడు, సోషలిస్ట్ పార్టీ వచ్చింది, తీసుకొని చూడండి. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రరాజేశ్వరరావు లాంటి వాళ్ళు గొప్పలే, వాళ్ళు ఇప్పుడు లేరు, అది అయిపోయింది. కానీ రామరావు సిద్ధాంతం ఒకటి ఉంది, పారబట్టుకొని ఊరికి సేవ చేసినోనికే ఓటేయాలి. పారబట్టుకుంటే పనులు కాకపోతే వాడు ఆందోళన చేసి జైలుకు పోయి రావాలి, ఆ వానికే ఓటేయాలి. అట్లా రామరావు చెప్పినాడు. దానికోసం నిరంతర ప్రజల నిఘా ఉండాలి. వాడు తప్పు చేస్తే తప్పు పట్టాలి, మంచి చేస్తే ప్రశంసించాలి, మంచి చేసిన ఆరబట్టినోనికి ఓటేయాలి, జైలుకు పోయినోనికి ఓటేయాలి అట్లా చెప్పినారు. అట్లా ఒక ఉన్నతమైన రాజకీయ సంస్కృతి ఉన్న రాజకీయ పార్టీ పుట్టాలి కదా. అట్లా పుట్టడానికి ప్రయత్నం చేయాలి కదా. ఊరికి కార్ల్ మార్క్స్ చెప్పినట్టు వాడు దొంగ వీడు దొంగ అని ప్రపంచాన్ని వ్యాఖ్యానించకపోతే కాదు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు, ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ వేరియస్ వేస్. రకరకాలుగా తత్వవేత్తలు ప్రపంచాన్ని వ్యాఖ్యానించినారు. దానివల్ల ఏముంటుంది, ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. ఆ ప్రపంచాన్ని ఎట్లా మారుస్తాం, అది ముఖ్యం. అది మార్చే కొత్త రాజకీయ సంస్కృతి వస్తే అప్పుడు ప్రజల జీవితం బాగుపడుతుంది. లేకపోతే ఇట్లనే ఒక దొంగ పోయి ఇంకో దొంగ వస్తాడు, ఇంకో దొంగ పోయి ఇంకో దొంగ వస్తాడు, దొంగ పోయి చిన్న దొంగ పోయి పెద్ద దొంగ వస్తాడు, పెద్ద దొంగ పోయి మంచి దొంగ వస్తాడు, మంచి దొంగ పోయి మహా దొంగ వస్తాడు. ఈ దొంగలే మారుతుంటారు. దానివల్ల ఏం ఫలితం ఉండదు. మంచోడు సమున్నతుడు రావాలి. అందుకని మళ్ళీ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రజల్లో రగిలించాలి. మంచి చెడుని చెడని చెప్పాలి. చెప్పకపోతే మనకు తప్పైపోతుంది. దుర్యోధనుడు జూదమాడినా కూడా ధర్మరాజు మంచోడే, భార్యను పరంగా పెట్టినా మంచోడే, భార్యను బట్టలు ఇప్పుతుంటే నువ్వు మౌనంగా చూసినా ధర్మరాజే. ఆయన ఎట్లా అవుతాడు? ఆ పిల్ల నలుగురు పేర్లు చెప్పింది, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఒక్కరైనా మానం కాపాడు. ఒక్క ఆచార్య కత్తి తీయలేదు, గద్ది తీయలేదు, బాణం తీయలేదు, నోరు కూడా ఇప్పలేదు, మౌనంగా కూర్చొని ఉన్నారు నపంసకుల్లాగా. అయినా వాళ్ళు భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు అంటుంటాము. ఇది చెప్పట్లేదు కదా, వాళ్ళు పనికిరాని వాళ్ళని చెప్పాలి కదా, నపంసకులని చెప్పాలి కదా, వీడు అధర్మరాజు అని చెప్పాలి కదా. మనం మేధావులు ఉన్నది చెప్పాలి కదా. తప్పును తప్పనకుండా తప్పును మంచి అని చెప్తుంటే జనం దేని తప్పు, ఈ మేధావులదే తప్పు. అందుకని తక్కువ వాళ్ళందరూ వచ్చి ఉన్నట్టు చెప్పి ఎటువంటి యుద్ధం చేయాలి, మంచి అంటే ఎట్లుంటుందో చెప్పాలి. చెప్పేటప్పుడు దేశం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజల శౌర్యం, వాళ్ళ త్యాగం ఎంత మహోన్నతమైందో పుచ్చలపల్లి సుందరయ్య గారు రాశారు. అదేం గొప్ప కాదు, ఎందుకంటే ఆయన పార్టీ ఆయన. దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసినాడు, నల్లా నరసింహుడు రాసినాడు, ధర్మల్ నాగిరెడ్డి రాసినాడు, అనేక మంది రాసినారు. అదేం గొప్పేం కాదు, ఎందుకంటే అది గొప్పదే, వాళ్ళు చేసినంత గొప్ప విషయమే. ఆ త్యాగం గొప్పదే, శౌర్యం గొప్పదే. కానీ పోలీస్ యాక్షన్ తర్వాత 1948 పోలీస్ యాక్షన్ తర్వాత కమ్యూనిస్టులను అణిచేయమని చెప్పి, గెరిల్లాలను అణిచేయమని చెప్పి, దొరలకు మద్దతు ఇవ్వమని చెప్పి జేఎన్ చౌదరి నాయకత్వంలో సైన్యాన్ని నియమించింది నెహ్రూ ప్రభుత్వం. వాళ్ళు ఒకరోజు పట్టుకొని పోయి గోడకు నిల్చోబెట్టి కాల్చేసినారు, గోలు ఊడగొట్టినారు, కనుగుడ్లు బీకేసినారు, ప్యాంట్లలో దోతుల్లో తొండలు వదిలినారు. తొండలు లోపల నుంచి కొరుకుతుంటాయి, వృషణాలు కూడా కొరుకుతాయి. అయినా సరే చెట్టుకు ఎలాడదీసిన, కాల్చిన, ఒక్క మాట చెప్పలేదు, పలకలేదు, అబద్ధం చెప్పలేదు, రహస్యాలు చెప్పలేదు, చెక్కు జరగలేదు వాళ్ళ మానసిక స్థైర్యం. అటువంటి యోధుల్ని మేము చూడలేదు అని ఆ సైన్యం వారి అధికారులు రాసినారు. ఏమండి, మేము దేశమంతా తిరిగినాం, ప్రపంచమంతా తిరిగినాం, యుద్ధాల్లో పాల్గొన్నాం, సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నాం, అక్కడ కూడా ఇంత ధైర్యం ఉన్న వాళ్ళని మేము చూడలేదు, ఇంత నిజాయితీ ఉన్న వాళ్ళను, ఇంత త్యాగ పురుషులను మేము చూడలేదు. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగ సాయుధ పోరాట యోధులు భూమి మీద మాకు కనిపించలేదు అని చెప్పి రాసినారు. వాళ్ళు రాసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రతి ఒక్కరు ఆఫీసర్ రాయాలి. ఆ రోజు ఏం చేసినాడు, అది రూల్, ఆల్ ఓవర్ ది వరల్డ్ సైన్యంలో రూల్. అది రాసినారు. రాసిందల్లా 50 ఏళ్ళ దాకా అది డాక్యుమెంట్, క్లాసిఫైడ్ డాక్యుమెంట్ అంటే రహస్య పత్రం. అది 50 ఏళ్ళ తర్వాత బహిరంగ పత్రం అవుద్ది, డీక్లాసిఫై అవుద్ది. 50 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని తెలంగాణకు సంబంధం లేని ఒక ప్రొఫెసర్
అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన. అవన్నీ చదివి ఆర్మీ ఆఫీసర్ తెలంగాణ యోధుల గురించి రాసిన డాక్యుమెంట్స్ అని చదివి నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయి ఇంత గొప్ప యోధులు ఆ వీళ్ళు ఆయన అవన్నిటితోటి ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం పేరు ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అది నెట్లో కూడా ఉంటుంది, చూస్తే ఉంటుంది. రీడ్ ఓన్లీ మెటీరియల్ ఉంది, అది చేయలేం. తొందరలో మీటింగ్ పెడుతున్నాం దాని మీద. అంత శౌర్యం కదా వాళ్ళది, తెలంగాణ వీరులది. మరి ఆ శౌర్యం అంతా ఏమైంది, ఎక్కడ పోయింది? అంత శౌర్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి కదా. అందుకనే మళ్ళీ ఎవరో వచ్చి మళ్ళీ అదే పుచ్చలపల్లి సుందరేనో, చంద్రరాజేశ్వరరావు, రావినారాయణ రెడ్డో, ఆరుట్ల రామచంద్రారెడ్డో, ఆరుట్ల లక్ష్మీకాంతరెడ్డో, బిఎన్ రెడ్డో వీళ్ళందరూ రావాలి. వచ్చి జనాన్ని చైతన్యవంతం చేయాలి. చేస్తే అప్పుడు గొప్ప పోరాటం పుడుతుంది. పోరాటం లేకుండా ఏది జరగదు. నినాదంగా ఉండొద్దు. హర్ జోర్ జురుమ్కి టక్కర్ మే సంఘర్ష్ అమారా నారా. నారాగా ఉండొద్దు, సంఘర్షణ ఉండాలి, జరగాలి. నారా అని చెప్పిన నినాదం అంటే నినాదం తేలాము, నిజమైన పోరాటం జరగాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు రాజకీయ నాయకులు. అందుకనే వాళ్ళకు వారసులం మనమని చెప్పుకోవాలంటే మీరు బొమ్మలు చూపించి, మల్లు స్వరాజ్యం తుపాకీ పట్టుకున్నది చూపించి, దొడ్డు కొమ్మరి పట్టుకున్నది చూపించి, యుద్ధం చేసేది చూపించి, చాకలేల మరి చేతిలో రోకలు చూపించి వాళ్ళ వారసులమని చెప్పుకుంటే ఎట్లయితుంది? మీరు వాళ్ళ వారసులు కాదు. నిజంగా రోకలు పట్టుకో, నిజంగా లాఠీ పట్టుకో. లూటి చేసేవాడి మీద లాఠీ లేపు. వాడిది లూటి అయితే ఇది లాఠీ కావాలి కదా. మళ్ళీ గుత్పల సంఘం పెట్టాలి కదా. గుత్ప ఆంధ్రలో కూడా గుతపనే అంటారు. గుత్ప అంటే లాఠీ. గుత్పల సంఘం మళ్ళీ పెట్టండి. పెట్టి ఒక్కొక్కరిని భరతం పట్టండి, ఈ బగల కొట్టండి, బడిత పట్టుకొని భరతం పట్టండి. అప్పుడు తప్పు చేసిన అందరు శిక్షలు ఇస్తే అప్పుడు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. ప్రజలకు కూడా న్యాయం గురి కుదురుతుంది. వాళ్ళకు మాకు ఒక ధీమా ఉంది అనే ధైర్యం వస్తుంది. అప్పుడు దోపిడీ ఆగిపోతుంది. అప్పుడు ప్రజల బతుకు బాగుపడుతుంది. లేకపోతే మళ్ళీ ప్రతిసారి ఒక దొంగ పోతాడు, ఇంకో దొంగ వస్తాడు, ఒక దొంగ పోతాడు, ఇంకో దొంగ వస్తాడు, చిన్న దొంగ పోతాడు, దొంగ వస్తాడు, దొంగ పోతాడు, పెద్ద దొంగ వస్తాడు, పెద్ద దొంగ పోతాడు, మహా దొంగ వస్తాడు, ఆడు పోయి మంచి దొంగ వస్తాడు. ఏం లాభం అది? అందుకని అది కాదు. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా మీరు ఉండాలి. వాళ్ళ వారసులుగా మీరు ఉండాలంటే అన్ని పార్టీలు ఒక పోరాట స్ఫూర్తిని రగిలించాలి. ప్రజల చేత లాఠీలు పట్టించాలి. గుత్పల సంఘం పెట్టించాలి.